ఓం గం గణపతియే నమః. శ్రీ పద్మ మహాపురాణం 9వ భాగం. వేణుడు ఇలా పలికెను: ధర్మమును సృష్టించినవాడు నాకంటే వేరెవడన్నా ఉన్నారా? నేను ఎవరి మాట వినవలేను? ఈ భువిలో శాస్త్రములోను వీర్యంలోను తపస్సులోను నాతో సమానుడెవ్వడు? సమస్త భూతములకు నేనే మూలము, అన్ని ధర్మములకు మూలము నేనే. మూడులైన మీకు ఈ విషయం తెలియదు. నేను తలుచుకుంటే ఈ భూమిని కాల్చి వేయగలను, నీటిలో ముంచివేయగలను, ఆకాశమును భూమిని అడ్డగించగలను. ఈ విషయంలో చర్చ అనవసరం. మోహము గర్వము నుంచి రాజుని మరల్చుటకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో వేణుని యందు ఋషులు క్రుద్ధులైరి. కోపముతో వేణుని బలముగా పట్టుకొని ఎడమ తొడను చిలికిరి. దానిలో నుంచి కాటుక ముద్దవలే ఉన్న ఒక విచిత్రమైన మురుగుజ్జువాడు బయటకు వచ్చెను. పొడవైన ముఖము, విరూపమైన కన్నులు, నీలి కంచుక వర్చస్సు, పెద్ద పొట్ట కలవాడు, పెద్ద చెవులు, అతి భీతుడు, కపటి అయిన ఒక రూపమును గల వానిని అంటే వ్యక్తిని చూసిరి. వానిని చూచి ఋషులు నిషీద కోర్చుకొనుము అని పలికిరి. భయపీడితుడై అతడు కూర్చునెను. అప్పటి నుంచి వారి వంశం పర్వతములలోనూ వనములలోనూ ఉండినది. నిషాదులు, కిరాతులు, బిల్లులు, వాహకులు, భ్రమరులు, పులిందులు, ఇతర మ్లేచ్ఛ జాతులు వీరంతా ఆ వంశంలోని వారే. ఆ ఎడమతొడ నుండి పుట్టిన వాని నుంచి జనించిరి. అంతట ఋషులు ప్రసన్న మనస్కులై పాపములన్నీ తొలగిన వేణుని చూచిరి. అతని కుడి చేతిని చిలికిరి. అలా చిలికినప్పుడు చెమట పుట్టెను. తిరిగి ఆ చేతిని చిలికినప్పుడు ద్వాదశాదిత్యుల వలె ప్రకాశించువాడు, తప్తకాంచన వర్ణము కలవాడు, దివ్యమాలా వస్త్రధరుడు, దివ్యగంధ లేపితుడు, సూర్యుని కాంతి వంటి కాంతితో వెలుగుచున్న కిరీటము కలవాడు, కర్ణకుండలములతో విరాజిల్లువాడు, మహాకాయుడు, మహాబాహుడు, భువిలో సాటిలేని రూపము గలవాడు, ఖడ్గమును బాణములను ధరించినవాడు, ధనస్సును కవచమును ధరించినవాడు, సర్వలక్షణ సంపన్నుడు, సర్వాలంకార భూషితుడు, తేజస్సుతో రూపముతో చక్కని శరీర వర్ణముతో భూమిపై ఇంద్రుని వలె వేణు పుత్రుడు జన్మించాడు. అతని పేరు పృథువు. ఆ మహానుభావుడు పుట్టినప్పుడు దేవతలు అమలులైన ఋషులు ఉత్సవము చేసుకొనిరి. వేణుపుత్రుడు తన దేహకాంతితో చక్కగా జ్వలించుచు అగ్నివలే భాషించుచుండెను. ఉత్తమమైన ఆ జగవమనుని ధనస్సును ధరించి దివ్య శరీరములను రక్షణ కొరకు మహాప్రభతో ప్రకాశించుచున్న కవచమును ధరించెను. మహానుభావుడు మహాత్ముడు అయిన పృథు మహారాజు జన్మించగా సమస్త భూతములు అత్యంత సంతోషమును పొందెను. అతనిని అభిషేకించుటకు సమస్త తీర్థములు వివిధ పుణ్య జలములు అచ్చటకు వచ్చినవి. బ్రహ్మాది దేవతలు, వివిధ జీవులు, స్థావర జంగమములు అన్నీ పృథు చక్రవర్తిని రాజ్యాభిషేక్తిని చేసిరి. మహావీరుడు ప్రజాపాలకుడు అయిన పృథువును దేవతలు, విప్రులు, చరాచరములు అన్నీ చక్రవర్తిగా అభిషేకించెను. పృథు చక్రవర్తి తండ్రి అయిన వేణుడు ప్రజలను ఎన్నడూ రంజింపచేయలేదు. కానీ పృథువు వారినందరినీ ఆనందింపచేయగా వారెంతో సంతోషమును పొందిరి. ఈ విధముగా ప్రజలను రంజింపచేయడము వలన ఆ వీరునికి రాజు అను పేరు వచ్చినది. పృథు చక్రవర్తి సముద్రము వైపు వెళ్ళినచో భయముతో సముద్రము జలము స్తంభించెడిది. పర్వతములు కూడా అతనికి దుర్గమమైన మార్గములు కాకుండా సులభ మార్గములను ఇచ్చెడివి. పర్వతములు ఎన్నడూ అతని ఆజ్ఞను జవదాటలేదు. దున్నకుండానే భూమి పంటలు నిచ్చుచుండెను. గోవులు కోరగానే పాలిచ్చెడివి. ప్రజన్యుడు కావలసినప్పుడు కోరుకున్నప్పుడు వర్షములు కురిపించెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇతరులు వైదిక యజ్ఞములు, ఉత్సవములు జరుపుచుండెడివారు. పృథు మహారాజు పాలనలో వృక్షములు కోరిన ఫలములను ఇచ్చెడివి. కరువు కాటకములు, వ్యాధులు, అకాల మరణములు లేవు.
ప్రజలు సుఖముగా జీవించడివారు. ఆ కాలములోనే బ్రహ్మదేవుడు యజ్ఞము చేయుచున్నప్పుడు సూతికి యజ్ఞకుండములో నుంచి సూతుడు పుట్టెను. అదే మహాయజ్ఞంలో నుంచి ప్రాజ్ఞుడైన మగధుడు జన్మించెను. పృథువును స్తుతించుటకు ఋషులు వీరందరినీ సూతుని మాగధుని అచటికి పిలిచిరి. బ్రాహ్మణోత్తములారా, మహాపుణ్యప్రదమైన సూతుని లక్షణములు మీకిప్పుడు చెప్పెదను వినుడు. శిఖ యజ్ఞోపవీతములు కలిగి వేదాధ్యాయన తత్పరుడై ఉండును. సర్వశాస్త్రములను చక్కగా తెలుసుకొని అగ్నిహోత్రుని ఉపాసించుచును. అతడు దానాధ్యాయన సంపన్నుడై బ్రహ్మచార పరాయణుడై దేవ బ్రాహ్మణులను పూజించుటయందు సదా ఆసక్తి కలిగి ఉండును. పవిత్రులకు స్తుతిపరులలో వేదమంత్రములలో ఎప్పుడు యజ్ఞము చేయుచుండువాడు, బ్రాహ్మణాచార పరాయణుడు, నిత్యము బ్రాహ్మణులతో సంబంధం కలిగి ఉండువాడుగా ఉండును. మాగధునకు ఒక్క వేదాధ్యయనము తప్ప మిగిలిన లక్షణములన్నీ ఉండును. వందులు చారణులకు బ్రాహ్మణుని ఆచారములుండవు. స్తోత్రము చేయుటలో వీరు నిపుణులు కాని వారందరూ మహానుభావులే. స్తోత్రము చేయుటలో నిపుణులైన సూతమాగధులను ఋషులు పిలిచి, మీరు రాజును అతని గుణగణాలను స్తుతించండి అని పలికిరి. అంతటా వందిమాగధులు ఋషులతో, మేము దేవతలను ఋషులను మా కర్మలతో పనులతో తృప్తిపరచుదుము, కానీ మాకు ఆ రాజు యొక్క కీర్తి కానీ లక్షణములు కానీ అతను చేసిన పనులు కానీ మాకు తెలియవు. మరి అతనిని ఎలా స్తుతించుదుము అని గుణములు మాకు తెలియనందున అతను ముందు చేయబోవు పనులకును కలుగబోవు గుణములను మాత్రము మేము స్తుతించగలము అని పలికిరి. అప్పుడు మునులు అందరూ ఆ పృథుచక్రవర్తి చేసిన పనులను, ఆ మహానుభావుని దివ్య గుణాలను వారికి ఇలా వివరించిరి. పృథుచక్రవర్తి సత్యవంతుడు, జ్ఞాన సంపన్నుడు, బుద్ధిమంతుడు, విక్రమశాలి, సూర్యుడు, గుణములను గ్రహించువాడు, గుణములను మెచ్చుకునివాడు, పుణ్యవంతుడు, త్యాగి, ధార్మికుడు, సత్యమును చెప్పువాడు, యజ్ఞములు చేయవారిలో శ్రేష్ఠుడు, ప్రియముగా మాటలాడువాడు, ధనధాన్యములు కలవాడు, గుణజ్ఞుడు, గుణవంతుడు, సగుణగ్రాహి, మంచి ఏమిటో తెలిసినవాడు, ధర్మజ్ఞుడు, సత్యవత్సలుడు, అంతటా ఉన్నవాడు, అన్నీ తెలిసినవాడు, బ్రాహ్మణుల యందు ప్రీతి కలవాడు, వేదములను తెలిసినవాడు, ప్రజ్ఞావంతుడు, మంచి స్వరములు కలవాడు, వేదాంగ పారంగతుడు, ప్రజలను పోషించువాడు, ప్రజలను రక్షించువాడు, సమరములో విజయమును పొందువాడు, రాజసూయాది యాగములను చేయువాడు, ఈ భూమిలో సర్వధర్మ సమన్వితుడైన ఏకైక వ్యక్తి. ఈ గుణములన్నీ ఆ మహానుభావునికి ముందుండగలవు అని ఋషులు తెలిపిరి. ఋషులచే నియోగింపబడిన మాగధులు మహానుభావుడైన పృథు మహారాజుకు కలుగబోవు గుణములను స్తుతించిరి. అప్పటి నుండి లోకులు స్తుతులతో సంతోషించుచుండిరి. ఇక ముందు కూడా దాతలు స్తుతులతోనూ సంతోషించుచుందురు. అప్పటి నుంచి లోకములో స్తుతులలో ఆశీర్వాదములు కూడా కలిపి స్తుతించుచుండిరి. మహాత్ముడైన పృథు మహారాజు సూతులకు, మాగధులకు, వందకులకు పుష్కలముగా ధనము ఇచ్చెను. చారణులకు ఉత్తమమైన తైలంగ అంటే కళింగ దేశమునిచ్చెను. అలాగే హైహయ దేశమును కూడా ఇచ్చెను. రేవా నది తీరంలో తన పేరుతో ఒక నగరం నిర్మించి దానిని పాలించుచు యజ్ఞములను ఆచరించుచు బ్రాహ్మణులకు దానము చేయుచుండెను. ఇట్లు సర్వజ్ఞుడు, సర్వదాత, ధర్మవీర్యుడు, నరోత్తముడు అయిన పృథువును ప్రజలు, మునులు దర్శించి తమలో తాము ఇట్లు సంభాషించుకొనిరి. ఈ రాజు మహాబుద్ధివంతుడు. దేవతలకు యజ్ఞములతో మనకు భోజనాదులతో వృత్తిని ఇచ్చుచు పోషించుచున్నాడు. పూర్వము ప్రజలు తమ జీవనము కోసము వేసిన విత్తనములను భూమి మృంగి ఫలము నీయకుండా
స్థిరముగా ఉండెను. అంతట ప్రజలందరూ పృథుమహారాజు వద్దకు వెళ్ళి తమ గోడు వినిపించి మాకు చక్కని జీవనమును కల్పించండి అని అడిగిరి. మునులు కూడా అట్లే పలికిరి. భూమి ధాన్య బీజములను మృంగి చాలా నిశ్చలముగా ఉండుట ప్రజలకు కలిగిన భయము మహర్షులు చెప్పిన మాటలు విని పృథుమహారాజు క్రుద్ధుడై ధనుర్బాణములను తీసుకొని భూమిపైకి పరుగెత్తెను. అంతటా భూమి ఏనుగు రూపమును ధరించి భయముతో అడవులలోనూ దుర్గమ ప్రదేశముల యందు దాగుకొని సంచరించుచుండెను. పృథుమహారాజు భూమి యొక్క కురూపము అంటే దొంగ రూపము చూడనందున ఆమె గజరూపము ధరించినదని బ్రాహ్మణులు పృథుమహారాజుకు తెలిపిరి. అంతటా పృథుమహారాజు గజరూపంలోనున్న భూమిని వెంబడించెను. నిశితమైన బాణములతో కొట్టెను. పిదప భూమి గజరూపమును వదిలి హరి అంటే సింహరూపమును ధరించెను. సింహరూపము ధరించిన భూమిని చూసిన పృథుమహారాజు కోపముతో ఆమె వైపు పరుగెత్తెను. అత్యంత కోపంతో ఎర్రబారిన కన్నులు గల పృథుమహారాజు పదునైన దృఢమైన బాణములతో సింహరూపంలోనున్న భూమిని కొట్టెను. అట్లు బాణములతో కట్టబడిన భూమి అకులుతయై కలత చెంది గేదె రూపము ధరించి పలాయనము చేసెను. అయినను బాణపాణి అయిన పృథు చక్రవర్తి వదలక ఆమె వెంట పరిగెత్తెను. అంతటా భూమి గోరూపము ధరించి స్వర్గమునకు వెళ్ళెను. బ్రహ్మదేవుని విష్ణువును రుద్రాది దేవతలను శరణు వేడెను. రక్షణ లభించకపోవడంతో చివరకు వేణుపుత్రుడైన పృథు చక్రవర్తిని శరణు పొందెను. బాణపు దెబ్బలచే కలత చెందిన భూదేవి చేతులు జోడించి పృథు చక్రవర్తితో ఇలా పలికెను. ఓ మహానుభావ, నన్ను రక్షించు, నన్ను రక్షించు. నేను వసుంధరను అంటే భూమిని, సమస్తమునకు ఆధారము నేనే. నన్ను చంపినచో 7 లోకములు నశించును. నేను త్రిలోక పూజ్యురాలను. స్త్రీని ఎన్నడూ చంపకూడదు. స్త్రీహత్య మహాపాపము, గోహత్య కూడా మహాపాపమని ద్విజోత్తములచే చెప్పబడినది. నేను లేకుండా ప్రజలను నీవెట్లు పోషించెదవు? ఓ రాజా, నేను స్థిరముగా ఉంటేనే చరాచరాత్మకమైన ఈ లోకమంతా స్థిరంగా ఉంటుంది. నేను లేనిచో లోకములన్నీ నశించును. నేను నశించినచో ప్రజలు నశించెదరు. నేను లేకుండా నీ ప్రజలను నీవు ఎలా ధరిస్తావు, ఎలా భరిస్తావు? ప్రజలందరూ నాపైనే, నాలోనే ఉన్నారు. నేను నశిస్తే ప్రజలందరూ తప్పక నశించెదరు. నీవు నీ ప్రజలను శ్రేయస్సును కోరుకున్న వాడవైతే నన్ను చంపకూడదు. ఓ దేవా, నా మాటలు విను. ఉపాయముతో కార్యములను నెరవేరును. నేను లేకుండా నీవు ప్రజలను ఎలా ఆదరించెదవో ఆలోచించు. వారి ధారణ పాలన ఎలా చేసేదవో ఆలోచించు. ఆ తరువాత నన్ను వధించుటకు ఉపక్రమించు. ప్రజల ధారణ పాలన పోషణ నేను లేకుండా ఎట్లు సాధ్యము? ఓ రాజా, నీ కోపమును నిగ్రహించుకొనుము. నేను అయినా నీ ప్రజలను ధరించెదను. నేను అన్నమయ్యనై నీ ప్రజలను ధరించెదను. నేను స్త్రీని, నన్ను వధింపరాదు. అట్లు చేసినచో నీవు ప్రాయశ్చిత్తం చేయవలసి ఉండును. పశుపక్షాది అంటే నీచ యోనులలో కూడా స్త్రీలను చంపరాదని చెప్పబడినది. ఓ రాజా, ఇదంతా నీవు చక్కగా ఆలోచించి ధర్మము తప్పరాదు. ఈ విధముగా భూమి పృథుమహారాజుకు ఎన్నో విధములుగా నచ్చజెప్పి, రాజేంద్ర, దారుణమైన నీ కోపమును త్యాజించు, ప్రసన్నుడు కమ్ము. అప్పుడే నేను స్వస్థురాలను అగుదును. నా మనస్సు కుదుట పడుతుంది. ఈ విధముగా భూమి పలికిన మాటలు విన్న ప్రజాపతి, ప్రజలకు పతి అయిన రాజు, వేణునందనుడను భూమిని ఉద్దేశించి ఇలా పలికెను. వేణునందనుడు భూమిని ఉద్దేశించి ఇలా పలికెను. పృథువు ఇలా పలికెను. ఓ మహాపాపి, పాపములను ఆచరించు వారిని ఒకరిని చంపిన లోకములో నున్న సాధుజనులు సుఖముగా జీవింతురు. అందువలన పాపబుద్ధి అయిన ఆ ఒక్కనిని చంపవలేను. కావుననే సకల ప్రాణులను నశింపచేయుచున్న నిన్ను చంపెదను. ప్రజలు నాటిన బీజములన్నింటినీ నీవు మృంగి మాయము చేసితివి.
వాటిని మృంగివేసి స్థిరపడి ప్రజలను చంపి నీవు ఎక్కడికి వెళ్ళెదవు? దురాత్ముని చంపినచో సాధువులు సుఖముగా జీవింతురు. అందువలననే పాపాన్ని నశింపచేయవలేను. ఇదే సత్యము, సందేహం లేదు. ఇలా చేయడం వలన ధర్మము వృద్ధి చెందును. ధర్మము వృద్ధి చెందు దానిని కాపాడవలేను. ప్రజలకు నాశనము కలిగించే గొప్ప పాపమును నీవు చేశావు. లోకోపకారం కోసం తన వారిని కాని పరాయి వారిని కాని చంపినచో పాపము సంభవించదు. ఒక దుష్టుని చంపడం వలన అనేక మంది సుఖమును పొందినచో ఆ దుష్టుని చంపడం వలన పాపము సంభవించదు. అందువలన నేను నిన్ను చంపెదను. లోకహితం కోసం నేను చెప్పే పుణ్యప్రదమైన మాటలను వినకపోయినచో నిశితమైన బాణములతో నిన్ను సంహరించెదను. నా తేజస్సుతో పుణ్యముతో 3 లోకములలో నున్న ప్రజలను ఆదరించెదను. సందేహం లేదు. అందువలన నా శాసనాన్ని స్వీకరించి ప్రజలను ఎల్లప్పుడూ జీవింపచేయు. నా శాసనాన్ని స్వీకరించినచో నేను సంతోషించి నిన్ను కాపాడెదను. ఇతర రాజులు కూడా నిన్ను కాపాడుదురు. ధేను రూపంలోనున్న భూమి శరీరమంతా బాణములతో గుచ్చబడి మహాబుద్ధిశాలి అయిన పృథు మహారాజుతో ఇలా పలికెను. భూదేవి ఇలా పలికెను: మహారాజా, నీ ఆదేశము సత్యవంతమైనది, పుణ్యవంతమైనది. ప్రజల కోసము నీ ఆజ్ఞను తప్పక నెరవేర్చెదను. పావనమైన కార్యములు, ప్రయత్నములు ఉద్యమముతో ఉపాయముతో సిద్ధించును. ఓ రాజా, నీవు సత్యవంతుడు వగుటకు, ప్రజలందరూ చక్కగా ధరించుటకు, వృద్ధి పొందుటకు ఒక ఉపాయమును ఆలోచించుము. నా శరీరములో గురుచుకున్న బాణములను తొలగించుము. నాపై నీరు నిలుచున్నట్లు నన్ను అంటే భూమిని సమతలముగా చేయుము. అంతట పృథు చక్రవర్తి తన బాణము యొక్క కొనలతో ఎత్తుగా పలు రూపాలతో నున్న పర్వతములను, అప్పటి నుంచి పర్వతములు వృద్ధి పొందినవి. ఆవు రూపములో నున్న భూదేవి అంగములకు నాటుకొనిన బాణములను స్వయముగా తొలగించెను. బాణఘాతములతో ఏర్పడిన అగర్తలను అంటే గొయ్యి కందకములను ప్రేమతో సమానముగా చేసెను. ఈ విధముగా పుణ్యవర్ధనుడగు పృథు మహారాజు భూమిని సమముగా చేసెను. దానికొక ఆవు దూడను ఏర్పాటు చేసెను. బాగా ఆలోచించి పూర్వము ఈ భూమికి మనువు అయిన స్వయంభువ మనువును దూడగా చేసెను. గడచిన మన్వంతరాలలో భూమి ఎగుడు దిగుడుగా ఉండేడిది. ఎక్కడా దారులు లేవు. సమానమైనవి మిట్ట పల్లములు గల భాగములు ఉండేటివి. సమముగా ఉండే భూమి క్రమముగా మిట్ట పల్లములవుతూ వచ్చినది. సాక్షుష మనువు కాలము ఆరంభమైనప్పుడు, మొదటి సృష్టి జరిగినప్పుడు భూమి ఇలాగే విషయముగా అంటే ఎగుడు దిగుడుగా ఉండేటిది. అప్పుడు గ్రామములు, పట్టణములు, దేశములు, క్షేత్రములు వంటి వ్యవస్థ లేదు. వ్యవసాయము లేదు, వాణిజ్యము లేదు, గోవుల రక్షణ లేదు, అసత్య భాషణ అంటే అబద్ధము చెప్పుట లేదు, లోభమాశ్చర్యములు లేవు, అభిమానము అహంకారము లేదు, పాపములు చేయువారు లేరు. లోభమాశ్చర్యములు లేవు, అభిమానము అంటే అహంకారము లేదు, పాపములు చేయువారు లేరు. వైవస్వంత మనువు కాలము వేణుని కుమారుడు పృథువు పుట్టక మునుపు ప్రజల స్థితి అలా ఉండేది. ప్రజలందరూ ఒక నివాసమును కోరుకునిరి. అప్పుడు ప్రజలు కొందరు భూమిపైన, కొందరు పర్వతములపైన, కొందరు నదీ తీరములోను, పొదరిళ్లలోను, కుంజములలో, సర్వ తీర్థముల యందు, సాగర తీరముల యందు పుణ్యాత్ములై నివసించుచుండిరి. ఫలములు, మూలములు, తేనె ఇవే వారి ఆహారం. ఈ ఆహారమును వారు ఎంతో కష్టపడి సంపాదించుచుండెడివారు. ప్రజల కష్టమును చూసి దానిని నివారించుటకు పృథు మహారాజు స్వయంభువ మనువును దూడగా చేసి తన అరచేతినే పాత్రగా చేసి గోరూపములోనున్న భూమి నుండి సర్వస్వ సస్యమయమైన పాలను పితికెను. అమృత సమానమైన ఆ అన్నముతో ప్రజలు దేవతలను, పితృదేవతలను తృప్తిపరచుచుండిరి. పృథు చక్రవర్తి అనుగ్రహముతో ప్రజలు దేవతలకు, పితృదేవతలకు అన్నమును సమర్పిస్తూ సుఖముగా ఉండిరి. బ్రాహ్మణులను విశేషముగా అతిథులను సత్కరించి అనంతరము పుణ్యయుక్తమైన అన్నమును ప్రజలు తినుచుండిరి. మరికొందరు యజ్ఞములను చేయుచు అదే అన్నముతో దేవేశుడైన జనార్దనుని తృప్తిపరచుచు
వారు తృప్తి పడుచుండెరి. మాధవునిచే ప్రేరేపింపబడి ప్రజన్యుడు వర్షములను కురిపించెను. ఆ వర్షము వలన ఉత్తమమైన ఓషధులు పండినవి, సమస్త సస్యములు పుట్టినవి, పండినవి. ఆ అన్నముతోనే ప్రజలందరూ నిత్యము జీవనము సాగించుచుండిరి. పృథు చక్రవర్తి కాలము నుంచి మాత్రమే ఈ సస్యములు పండుచున్నవి, అంతకు మునుపు లేవు. ఇప్పటి వరకు కూడా ఆ అన్నముతోనే ప్రజలు జీవనం సాగించుచున్నారు. పిదప దేవతలు ఋషులు కూడా వసుంధరను పితికిరి. తరువాత ఋషులందరూ చేరి గోరూపములో ఉన్న భూమిని పితికిరి. దేవగురువైన బృహస్పతిని దూడగా చేసి, ఇంద్రియములను పాత్రగా చేసి, మనసును వాక్కును పునీతము చేసే వైదిక సూక్తులను అన్నింటినీ పితికిరి. సోముని దూడగా చేసి దేవతలకు రాజైన ఇంద్రుడు దోగ్ధ అయిన పాలను పితికెను. దేవతలు ఆహారముగా తీసుకొని జీవించు ఊర్జమును బలమును కలిగించు పదార్థము పాలగా పొంది జీవించిరి. ఋషులు సత్యమును పుణ్యమును పాలుగా పొందిరి. ఇక పితృదేవతలు భూమిని పితికిన విధానము చెప్పెదను. పితృదేవతలు రజిత పాత్రను తీసుకొని యముని దూడగా చేసుకొని అంతకుని దోగ్ధిగా అంటే పాలు పితుకు వానిగా చేసుకొని అమృతమయమగు స్వధాక్షీరమును పితికిరి. నాగులు సర్పములు చేరి తక్షకుని దూడగా చేసుకొని సొరకాయ బుర్రను పాత్రగా చేసుకొని ప్రతాపవంతుడైన ధృతరాష్ట్రుని దోగ్ధిగా చేసుకొని విషము అను పాలను పితికెను. నాగులు సర్పములు ఆ విషముతోనే జీవించును. అందుకే సర్పములు నాగులు బహు క్రూరముగా వర్తించును. ఆనాటి నుంచి నాగులు ఘోరమైన విషముతో కూడి చరించుచున్నవి. సర్పములు కూడా భయంకరమైన ఆకారము కలిగి విషమే ఆధారముగా కలిగి మహాబలశాలులై ఉగ్రులై వర్తించుచున్నవి. బ్రాహ్మణోత్తములారా, ఇప్పుడు అసురులు దానవులు భూమిని ఎలా పితికిరో చెప్పెదను. అసురులు దానవులు ఇనుప పాత్రను తీసుకుని ప్రతాపవంతుడైన విరోచనుని దూడగా చేసుకొని సర్వకామికము సర్వశత్రు వినాశకము అయిన మాయ ఎను పాలను పితికిరి. దైత్యులకు ద్విమూర్త ఋత్వికుడు మహాబలుడు అయిన మధువు దోగ్ధి. ఈ మాయతోని దైత్యులు మహాబలవంతులై మహాకాయులై మహాతేజోవంతులై పరాక్రమవంతులై ప్రవర్తింతురు. ఈ మాయాబలమే వారికి పౌరుషము. దానితోనే వారు జీవింతురు. ప్రజ్ఞ తక్కువైనను ఆ మాయతోనే వారిప్పటికీ జీవించుచున్నారు. ఇక యక్షులు కూడా సర్వధార అయిన భూదేవిని ఇలాగే పితికిరి అని పూర్వకల్పంలో మహాత్ములు చెప్పగా విన్నాము. యక్షులు విశాలమైన ఇనుప పాత్రను తీసుకొని మహోప్రాజ్ఞుడైన కుబేరుని దూడగా చేసుకొని మణిధరుని తండ్రి బుద్ధిమంతుడు ప్రాజ్ఞుడు అయిన రజతనాభుని దోగ్ధిగా చేసుకొని అంతర్ధానమను పాలను పితికెను. రజతనాభుడు సర్వజ్ఞుడు సర్వధర్మజ్ఞుడు బలవంతుడు యక్షరాజపుత్రుడు 8 చేతులు 2 తలలు గల మహా తేజస్శాలి మహాతపస్శాలి. అందుకే యక్షులు ఎప్పుడు అంతరార్థన విద్యతోనే ప్రవర్తించుతుందురు. తరువాత మహాబలులైన రాక్షసులు పిశాచములు కూడా గోరూపిణి అయిన భూమిని పితికిరి. వారు శవ సంబంధమైన మానవ కపాలమును పాత్రగా చేసుకుని సుమాలిని దూడగా చేసుకొని రజితనాభుని దోగ్ధిగా చేసుకొని రక్తమును పాలగా పితికిరి. యాతన కలిగించే రాక్షసులు పిశాచములు యక్షులు దారుణాలైన భూతగణాలు ఆ రక్తంతోనే జీవించుచున్నవి. తరువాత గంధర్వులు అప్సరలు గొప్ప విద్వాంసుడైన చిత్రరథుని దూడగా చేసుకొని ఈ భూమిని పితికిరి. మహామతి అయిన సురచి ఆను గంధర్వుడు దోగ్ధి అయి పద్మపాత్రలో గంధర్వ గానమును పితికెను. వారు పితికిన క్షీరము శుచిగీతము గంధర్వులు అప్సరసులు దానితోనే జీవింతురు. పిదప మహాపుణ్యవంతములైన పర్వతములు హిమవంతుని దూడగా చేసుకొని మేరువు దోగ్ధగా వారు వివిధ రకములైన రత్నాలను అమృతముతో సమానమైన ఓషధులను
శైలజ అంటే పెద్ద రాయి, పాత్రలో పితికిరి. ఆ పాలతోనే పెద్ద రాయి పాత్రలో పితికిరి. ఆ పాలతోనే శక్తివంతములైన పర్వతములన్నీ ఉన్నతముగా పెరిగినవి. తరువాత పుణ్యప్రదమైన కల్పద్రుమాది మహావృక్షములు ఈ భూమిని పితికినవి. పలాశ వృక్షమును పాత్రను చేసుకొని ప్లక్షమును అంటే జువ్వి చెట్టును చెట్టుగా చేసుకొని శాల అంటే మధ్య వృక్షము దొగ్ధగా చేసుకొని కోసినను కాల్చినను తిరిగి చిగురించుట అను పాలను పితికినవి. గుహ్యకులు, చారణులు, సిద్ధులు, విద్యాధర గణములు కూడా ఇదే విధముగా సర్వకామ ప్రదాయిని సర్వధాత్రి అయిన భూమిని పితికి వారికి కావలసిన వాటిని పితుకుకొనిరి. వారికి అనుకూల పాత్రలో వారి నాయకుని దూడగా చేసుకొని వచ్చిన వారికి వారు కోరిన వాటిని పాలగా సద్భావంతో భూమి వారికి ఇచ్చెను. ఈ భూమి అన్నింటినీ ధరించుచున్నది, అందరినీ పోషించుచున్నది, సర్వశ్రేష్ఠ అన్ని ధనములను ధరించినది. అనగా అనేక ద్రవ్యముల భూమిలో ఉన్నవి. జీవనమునకు కావలసిన సమస్త కోరికలను తీర్చున్నది. పావని జ్యేష్ఠురాలు ఈమెయే సృష్టి పుణ్యములను ప్రసాదించున్నది. పుణ్యరాలు అన్ని సస్యములను మొలకెత్తింప చేయునది. చరాచరములన్నింటికీ మూలము ప్రతిష్ఠ ఈ భూమియే. ఈమెయే మహాలక్ష్మి. విద్య సర్వ విశ్వమయి. ఈమెయే సమస్త కోరికలను తీర్చే కామధేనువు. అందరికీ శ్రేయస్సు కలిగించు తల్లి. సమస్త లోకములను ధరించినది. పంచభూతములకు ప్రకాశము రూపము అయినది. సముద్రమే అంతముగా కలిగినది. మధుకైటుబులును రాక్షసుల మేధస్సుతో నిండియున్నందున భూమిని మేధిని అని వేదవేత్తలచే చెప్పబడినది. వేణుని కుమారుడైన పృథు చక్రవర్తికి కుమార్తె అయినందున ఆమె పృథు అని పిలువబడినది. గ్రామములకు, గృహములకు, పురములకు, పట్టణములకు ఆధారమై భూమి పృథు మహారాజుచే పరిపాలింపబడెను. ప్రభావశాలి అయిన పృథు మహారాజు అన్ని పురాణాలలో కీర్తించబడుచున్నాడు. సనాతనుడైన విష్ణువు, బ్రహ్మ, రుద్రులు దేవతల చేతను బ్రాహ్మణుల చేతను ఎలా నమస్కరింపబడుచున్నారో అలాగే వర్ణాశ్రమ స్థాపకుడు సర్వలోకాధారకుడు అయిన పృథు మహారాజు దేవతల చేతను ఋషుల చేతను పూజింపదగినవాడు. రాజులైన వారి చేతను రాజులు కాదగిన వారి చేతను నమస్కరింపదగినవాడు. ధనుర్వేదమును తెలియగోరు వారి చేతను జయమును కాంక్షించు యోధుల చేతను రాజులకు వృత్తి కల్పించిన ఆ ఆది రాజు సదా నమస్కరింపదగినవాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, ఈ విధముగా పాత్ర విశేషములు దూడల దోగ్ధల విశేషములను మీకు చెప్పాను. అలాగే వారు పితికిన పాల వృత్యాసములను రాజులను కూడా చెప్పాను. ఈ చరిత్ర విన్నవారు ధన్యులు. యశస్సును ఆరోగ్యమును పొందుదురు. యశస్కరము పుణ్యము పాప ప్రణాశకము అయిన ఈ పృథు చరిత్ర విన్నవారికి చదివిన వారికి గంగా స్నాన ఫలము లభించును. అతడు సర్వపాప విశుద్ధుడై విష్ణులోకమునకు వెళ్ళెను. గంగా స్నాన ఫలం లభించును. అతడు సర్వపాప విశుద్ధుడై విష్ణులోకమునకు వెళ్ళును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.